చేతిలో వాడబడాలని ఆశించకు. మనుషుల చేతిలో ఘనత పొందాలని ఆశపడు. మనుషుల చేతిలో ఘనత పొందాలని ఆశపడితే ఘనత కొంతకాలమే, ఆ ఘనత నిరంతరం ఉంటుంది. నీవు దేవుని చేతిలో వాడబడటమే దేవుని చిత్తం. దేవుని చేతిలోకి వస్తే ఒక బాణములాగా దూసుకుని వెళ్ళిపోతావు. నువ్వు దేవుని చేతిలో రాయిలాగా, మోసే చేతిలో కర్రలాగా, గిద్యోని చేతిలో బూరలాగా, ఏలియా చేతిలో దుప్పటిలాగా మార్చాడు. నీవు ఆయన చేతిలోకి వస్తే నీవు నిరంతరం వాడబడుతుంటావు. నీవు ఆయన చేతిలో ఒక బాణములాగా, ఆయన చేతిలో కర్రలాగా, ఆయన చేతిలో ఒక రాయిలాగా. చూడండి, లోకంలో ఉన్న సాధారణమైన కర్ర, రాయి, బూరలు, వాటికే అంత ఘనత దేవుడు తీసుకొచ్చాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చెక్కబడిన నిన్ను దేవుడు మహిమ నుండి అధిక మహిమకు తీసుకెళ్తాడు. మహిమ నుండి అధిక మహిమలకు నువ్వు నడిపించబడతావు. కర్రకున్న మహిమ కంటే నీ మహిమను దేవుడు అధికం చేస్తాడు. రాయిలో ఉన్న మహిమ కంటే నీ మహిమను దేవుడు అధికం చేస్తాడు. బూరలో ఉన్న మహిమ కంటే నీ మహిమను అధికం చేస్తాడు. దుప్పటిలో ఉన్న మహిమ కంటే నీ మహిమను దేవుడు అధికముగా చేయబోతున్నాడు. నీ మీద ఉన్న అభిషేకాన్ని ఆపటం ఎవడి తరము కాదు. నీవు దేవుని పోలికలో చేయబడ్డావు. నీవు దేవుని